ప్రియ సంగమా, ఈరోజు మన ధ్యానాంశం కరుణించుడి, క్షమించుడి, ఈయుడి, అప్పుడు ఆకాశము తెరుచుకుంటుంది. లూకాసు వార్త 6:36-38 వరకు. మీ తండ్రి కరుణగలవాడై ఉన్నట్లే మీరు కరుణగలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, క్షమించుడి, ఇవ్వుడి. మిత్రమా, ఈ యొక్క పూర్తి మెసేజ్ని పెద్ద వీడియోలో వినగలరు. ప్రారంభం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము అందరము దేవుని దగ్గర ఒకటి అడుగుతాం: ప్రభువా, నాపై కరుణ చూపుము. కానీ ఈరోజు యేసయ్య మనల్ని చూస్తూ అడుగుతున్నారు, నీవు ఇతరులపై కరుణ చూపుతున్నావా? మనము క్షమాపణ కోరతాం, కానీ మనము క్షమిస్తున్నామా? మనము ఆశీర్వాదం కోరతాము, కానీ మనం ఇస్తున్నామా? పరిశీలన చేసుకోవాలి. మీ తండ్రి కరుణ గలవాడై ఉన్నట్లే అంటున్నాడు ఇక్కడ. 1. మన దేవుడు శిక్షించడంలో త్వరపడడు. ఆయన కరుణలో ఆలస్యం చేయడు. మీ జీవితంలో మీరు చేసిన తప్పులు గుర్తున్నాయా? అవి జరిగిన రోజే దేవుడు తీర్పు చెప్పి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమేనా? దేవుడు సహనంతో ఎదురు చూశాడు, అందుకే మనము ఇక్కడ నిలిచి ఉన్నాం. ఉదాహరణ, తిరిగి వచ్చిన కుమారుడు. తండ్రి కుమారుడిని దూరములో చూసి పరిగెత్తి వెళ్ళాడు. వెంటనే అతను న్యాయస్థానం ఏర్పాటు చేయలేదు, కానీ అతడు కుమారుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇదే కరుణ అంటే, దేవుని కరుణ. 2. తీర్పు తీర్చకుడి. సోదరులారా, మనము త్వరగా తీర్పు చెప్తాం. ఒకరి పాపము బయటపడితే మనము రాళ్ళు ఎత్తుకుంటాము. ఉదాహరణ, వ్యభిచారిణి స్త్రీ. ప్రజలు రాళ్లు పట్టుకొని నిలబడ్డారు ఆమెను చంపడానికి. యేసు మాత్రం వంగి నేలపై వ్రాశాడు. ఏమని రాశాడు? మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయునుగాక అనగానే ఒక్కొక్కరుగా రాళ్లు పడవేశారు. మిత్రమా, ఈరోజు మన చేతిలో ఏముంది? రాయా, కరుణ? యేసు చెప్పిన మాటలను జాగ్రత్తగా వినండి. ఏ కొలమానముతో కొలుస్తారో అదే మీకు కొలవబడును. మీరు కఠినంగా ఉంటే మీ మీద కూడా కఠినత వస్తుంది. మీరు క్షమిస్తే మీకు క్షమ లభిస్తుంది. దేవుని రాజ్యములో ఇది ఆధ్యాత్మిక నియమము. 3. క్షమించుడి. క్షమించడము సులభము కాదు మిత్రమా. ప్రత్యేకంగా మనల్ని గాయపరిచిన వారిని క్షమించకపోతే మన హృదయము బంధించబడుతుంది. యోసేపు తన సహోదరులు ద్రోహం చేశారు, కానీ అతడు ఎలా అన్నాడు? మీరు చెడు ఆలోచించితిరి, దేవుడు దానిని నాకు మేలుగా మార్చెను. క్షమించినప్పుడు దేవుడు దానిని ఆశీర్వాదంగా మార్చుతాడు. 4. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఇది కేవలము ధనమిచ్చే విషయం కాదు, ఇది ఒక జీవన విధానం. మీరు ప్రేమ ఇస్తే ప్రేమ పెరుగుతుంది. మీరు గౌరవం ఇస్తే గౌరవం తిరిగి వస్తుంది. యేసు ప్రభు వారు చెప్పాడు, పూర్తిగా నింపి అదిమిపెట్టి కుదిపి పొంగి పొర్లునట్లు మీ ఒడిలో పోయిదురు. హల్లెలూయా! ఎంత ధన్యం మాట. మన దేవుడు కొలిచి ఇచ్చే దేవుడు కాదు, అతడు సమృద్ధిగా ఇస్తాడు, పొంగి పొర్లే విధంగా ఇస్తాడు. పిలుపు. ఈరోజు మీరు ఎవరి పేరును గుర్తుపెట్టుకుంటున్నారు? ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? ఎవరినన్నా మీరు క్షమించాల్సి ఉందా? ఎవరినైనా మీరు కరుణించాల్సి ఉందా? మీ హృదయంలో ఇంకా ఒక రాయి దాచుకున్నారా? ఇప్పుడే ఆ రాయిని వదలండి, కరుణను పట్టుకోండి. క్రీస్తు యొక్క అత్యున్నత ఉదాహరణ చూడండి. యేసు ప్రభు వారు శిలువ మీద ఇలా అన్నారు, తండ్రి, వీరిని క్షమించుము, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక అని. అతడిని గాయపరిచిన వారికే క్షమాపణ కోరాడు. మిత్రమా, మనం ఆయన శిష్యులమైతే మన జీవితంలో ఆయన స్వభావం కనిపించాలి కదా. ప్రార్థన. ప్రభువైన యేసయ్యా, నీవు మాపై అపార కరుణ చూపితివి. మేము ఇతరులపై కఠినంగా ఉన్నామేమో, క్షమించుము. మా హృదయములో ఉన్న తీర్పు స్వభావాన్ని తీసివేయుము. క్షమించుటకు శక్తిని ఇవ్వుము. ఇచ్చే హృదయం మాకు ఇవ్వుము తండ్రి. నీ ప్రేమను పొందినట్లే
మేము కూడా మీ ప్రేమను పంచే జీవితం మాకు ఇవ్వండి. యేసు మధుర నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.